హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇంట్లో అకారణంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చెప్పుకోలేని బాధలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, ఇలా కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబంలో పిల్లలు ఎదుగుదల లేకపోవడం, వంశాభివృద్ధి కాకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మేము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా మాకు మంచి రోజులు రావట్లేదు, మా కష్టాలు తీరట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. మేము ఈ పూజ చేశాము, ఈ వ్రతం చేశాము, కానీ మాకు అనారోగ్య సమస్యలు తగ్గలేదు, మానసిక శాంతి లేదు అని చాలామంది బాధపడుతుంటారు కదా. దీనికి కారణం ఏమిటో తెలుసా? మనకు పితృదోషాలు కానీ, పితృశాపాలు కానీ, లేదా శని దోషం ఉన్నప్పుడే ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు పోవాలంటే మనం ఇప్పుడు జరుగుతున్న మహాలయ పక్షాలని, అంటే సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు సెప్టెంబర్ 8 నుంచి 21వ తేదీ వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి కదా. ఈ మహాలయ పక్షాలు 15 రోజులు కూడా మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? పితృదేవతలకు సంకల్ప సహితంగా శాస్త్రోక్తంగా పురోహితులతో శ్రాద్ధం పెట్టాలి. అదే రోజున అన్నదానం చేయండి. ఆవుకి గ్రాసం ఇవ్వడం చాలా మంచిది. నల్ల కుక్కకు ఆహారం వేయడము, పేదలకు వస్త్రదానము చేయడము, మీకున్నంతలోనే వస్త్రదానం చేయండి. ఇలాంటి విధి విధానాలన్నీ పాటిస్తూ, ముఖ్యంగా పితృల తిథి రోజున పితృదేవతా స్తోత్రం చదివితే చాలా మంచిది. ప్రతినిత్యము కూడా పితృదేవతా స్తోత్రం చదువుకున్నా మనకున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ 15 రోజులు కూడా పితృదోషాలు పోవడానికి మనం పితృదేవతా స్తోత్రాన్ని చదవాలి. మనకి అనారోగ్యం ఉన్నవారికి అనారోగ్యం తొలగిపోతుంది. అలానే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. 10 తరాల వారు కూడా సంతోషించి ఈ పితృదేవతా స్తోత్రం చదవడం వలన మనల్ని అనుగ్రహిస్తారు. కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. అందువలన ఈ పితృదేవతా స్తోత్రాన్ని ఈ 15 రోజులు తప్పకుండా చదవండి, మర్చిపోవద్దు. నేను చివరన డిస్ప్లే చేస్తాను, ఒకసారి నేను కూడా చదివి వినిపిస్తాను. చక్కగా నేర్చుకొని 15 రోజులు కూడా ఈ పితృదేవతా స్తోత్రాన్ని చదవండి. అలానే ఈ 15 రోజులు కూడా పితృదేవతా పటాలకు అలంకరణ చేసి పండును నైవేద్యంగా పెట్టండి. కొంచెము పితృదేవతా పటాలకు మనం దక్షిణ వైపున ఉంచుకుంటాము కదా, కొంచెం గంధము కుంకుమ పెట్టి, ఆ తర్వాత మనం దేవుడికి ఎలా పూజ చేస్తామో అలానే పూలమాల వేసి నమస్కారం చేసుకోండి. మమ్మల్ని మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అని నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తగ్గుముఖం పడతాయి. మేము అసలు ఈ పైవి మీరు చెప్పినవన్నీ మేము చేయలేము, అంటే మేము శ్రాద్ధాలు పెట్టలేము, అలానే దానాలు చేయలేము, ఏమీ చేయలేము అని అనుకునే వాళ్ళు కనీసం ఈ 15 రోజులు పితృదేవతా స్తోత్రాన్ని చదువుకొని ఆవుకి గ్రాసం తినిపించినా సరే అంతటి ఫలితము ఏర్పడుతుంది. మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి.